నాదే చిన్నది. ఇది ముక్కులు కూడా పెద్ద. చెప్పుతా ముక్కులు పెద్దవి, చెవులు పెద్దవి, ముఖం పెద్దది, కాళ్ళు అన్ని అను. కాళ్ళు చిన్నవండి, దొడ్డి కాళ్ళు మా అమ్మ. నాకెందుకు అయితే దొడ్డి కాళ్ళు మూసుకోలే, పైనుంచి కింద మూసుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో, గుప్పెడు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా పడతాయండి నోట్ మా నమ్ములు బాగా నమిలి పాలు చూడండి, పాలు వస్తాయి. స్వీట్ ఉంటాయండి ఇవి. ఎంత స్వీట్ ఉంటాయి కదమ్మా. ఏందో ఎంత చెప్పినా కానీ చూడమ్మా, ఈ చుక్క ఈడే పాసిపు వస్తుంది. కానీ ఆడైతే అది పాసిపు వస్తుందో ఆడనే కంకులు చూడు ఎంత బాగా ఈడ పాసిపు వస్తుంది కదా, అందుకే చూడు ఈడ కంకి ఎంత బాగా వచ్చింది. ఓకే చూడు, ఇది ఇంకా హైట్ ఉంది కానీ దీని కింద అంత కంకి రాలే, ఎనర్జీ వస్తుంది అనమాట ఈడ. సో ఇది కంకి చూడు, పోసి పెరిగిన కంకి. చుక్క ఎక్కరా, చుక్క దానన్నా. ఏమది, ఏం తెచ్చినావు? అయ్యో లోఫర్ దానా, పాపం కదా దీన్ని. ఎంత పని చేసినావే నువ్వు, దొంగ మొగం దానా చూడు, ఇది బతికింది. ఎప్పుడు కూడా ఇట్లా చెయ్యొద్దు. నో ఫ్రెండ్, ఇది అర్థమైందా? ఫ్రెండ్ నో, ఫ్రెండ్ ఇది, ఫ్రెండ్ అర్థమైందా? లోరా పాపం ఇచ్చుడు ఎంత దీనంగా చూస్తుందో. ఇడుస్తా చెప్తాను నీకు, పా ఎగురుతావా? నువ్వు దూరం బాయ్, నువ్వు దూరం బా, పాడుకోపో, వెళ్ళిపో ఫస్ట్ ఇటు నుండి. నాగా చూడు ఏం చేసిందో, పిచ్చుకొని పట్టింది పాపం. అది లేదు, బతికింది ఇంకా పాపం. కొన్ని వాటర్ తీసుకో, అట్లా బతుకుతాదేమో చూద్దాం అట్లా పాపం. కొన్ని నీళ్ళు అట్లా తాపడానికి కొన్ని. ఓకే బాగా లేస్తుందిలే. కొరుకుతుంది, కొరకలే కొన్ని ఉడికట్లా. చిలకరి అయితే ఇక చేతిలోకి తీసుకొని చిలకరి దానికి మబ్బు పట్టింది అది. ఓకే పోంగా. నేను కొంచెం రెస్ట్ ఇస్తే పోతానేమో. దానన్నా ఏమనలే, నేను ఏమనలే. దా ఏమనరా. అది ఇప్పుడు వీడు వచ్చినాడు చూడు, ఓపికలేక వచ్చినాడు పిల్లోడు. నోటితో పట్టుకొని తీసుకొని వచ్చింది. నాకు అది కుక్కల్ని బోనం చూడు, అది తీసుకోవట్లా, దాంట్లో పెడదాం పాపము. కొంచెం ఎనర్జీ వచ్చినాక ఇదే ఎగిరిపోతుంది. ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. అది ఆడిపోయిందప్ప. అది పాపం దీంట్లో పెట్టింది. ఇడుండు, రెండుసేపు నువ్వు రెస్ట్ తీసుకో. హీల్ అయినాక నిన్ను పంపిస్తాంలే, టెన్షన్ తీసుకోవద్దు. అట్లా ఎప్పుడు కూడా చెయ్యొద్దు అట్లా. ఏమే అర్థమైందా? ఇడుస్తాను అట్లే, నీకు అట్లా చేసినావు అనుకో నువ్వు. 3 days later. సో 2 days రెస్ట్ తర్వాత, కొంచెం గింజలు ఫుడ్ తర్వాత ఆ పిచ్చుక హ్యాపీగా ఎగిరిపోయింది. దేవుని వల్ల బతికిందని అనుకుంటున్నా. తొందరరా ఫాస్ట్. ఏం చెప్తే తింటారు ఇది. కర్రా ఆడపో, పాటికి పో, దగ్గర దా కర్రా.
చుక్కరా రాయ్ పద్దు తొందరగా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని రా ఫాస్ట్గా. చుక్క కాదక్క, ఇప్పుడు రోజు ఈడ చుక్క పాస్ పోస్తుంటాం కదా, ఈ కంకి ఏమైనా పుల్లగా ఉంటుందా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. అట్లే ఉండదంటావా? ఒకసారి టేస్ట్ చేసి చెప్తావు ఒక ఈ కంకి పుల్లగా ఉందేమో అని. సో అమ్మకి ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక చుక్క వస్తుంది కదా, ఇవి ఏర్లు రా ఇక్కడికి రా, కర దగ్గర ఇంకా దగ్గర అట్లా. గుడ్ గర్ల్. ఓకే, సో అమ్మకి ఏం చెప్తామంటే, ఏందో ఎంత చెప్పినా కానీ చూడమ్మా ఈ చుక్క ఈడే పాసుపు వస్తుంది, కానీ యాడైతే అది పాసుపు వస్తుందో ఆడనే కంకులు చూడు ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇప్పుడు ఈడ పాసుపు వస్తుంది కదా, అందుకే చూడు ఈడ కంకి ఎంత బాగా వచ్చింది. ఓకే, దీని చూడు ఇది ఇంకా హైట్ ఉంది, కానీ దీని కింద అంత కంకి రాలే, అంటే ఎనర్జీ వస్తుందన్నమాట ఈడ. సో ఇది చుక్క పాసు పోసి పెరిగిన కంకి. సో అమ్మకు తినిపిద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో అది చుక్క పాసు పోసేది, ఇంతకుముందు మనం చూపించిండేది ఎంత పెద్దగా అయింది. ఓకే, ఇప్పుడు చూడు ఇది ఇంకా ఎంత పెద్దగా ఉంది ఇది, కానీ దీనికి ఏమీ రాలేదు చూడు. ఎందుకంటే చూడు ఇది ఏదో ఒక్కదానికి కూడా ఏమీ రాలేదు చూడు, దానికి మాత్రం వచ్చిందంటే ఎంత పవర్ ఉండాల చుక్కాకి. ఇప్పుడు ఆ చుక్క కోసిన ముక్క నీకు వస్తే అమ్మకి ఎంత పవర్ వస్తుంది. వీటికి కోసేద్దామా? అన్న Beyond the expectations. Let's begin the show. మా ఏం చేస్తాను? పొంగలి. వెరీ గుడ్. అబ్బా అయినా అప్పుడేది అయినాయి. నేను ఎన్నిసార్లు వస్తానో బలిసినాయా లేవా, లేదు పలసలేదు. ఇట్లనే ఉండల్లా. బాగా నలుపుకొని దీన్ని నమిలి పాలు మింగితే ఎంత బాగుంటాయో. అవునా, మంచిది కూడా కదా స్ట్రెంత్. ఇంకా రాగి కంకులు అయితే కాల్చేదిను పొయ్యిలో నలిపేది తినేది సూపర్ ఉంటాయి. సద్ద కంకులు, రాగి కంకులు ఇవి కూడా తింటావు కదా మనవు, ఒడ్లు ఒడ్లు తింటే చచ్చిపోతారు. నమిలితే పాలు రావు ఒడ్లలో. నీకు వస్తాయేమో, నాకు రావు. పొలసగిలినా కొడక ఇవన్నీ నలిపి నాకు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. టేస్ట్ చేయద్దు ఇప్పుడే, బాగా మందులు లేకపోకుండా ఒరిజినల్. ఉంది ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కంకి కోసం చీర కంకి కోసం కదమ్మా, కంకి తినేకి. తినే చీర కట్టుకున్నా. బియ్యం పట్టుందమ్మా, నైట్ చేసుకొని తప్ప ఏం కాదు. పాపం మీద నువ్వు నైటీలోనే తినట్లు, నైటీలో పెట్టనట్లు. అందుకే అమ్మా నైటీలోనే పెడతాను ఆ కాబట్టి. కంకులు ఏమన్నా ఏం కాదప్ప. నేను ఏమన్నా భోజనానికి డిన్నర్ పోడలే. అట్లా కాదు, చూసేకి ప్రామిస్ చెప్తున్నా, బాగుంటుంది. మంచి చీర కట్టుకొని రాపు. కంకికి ఆపోజిట్ కలర్ కట్టుకో. పట్టు చీర కడుతున్నా. పట్టుది ఏమొద్దు, మామూలు చీర కట్టుకోపో. పట్టు చీర కడతా. సో ఈ కంకికి సాల్ట్ సాల్ట్ యాడ్ ఉంది. అందులో వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చూద్దామండి ఫస్ట్ సరిపోతుందో లేదు. ఇంకా సాల్ట్ వేసినామంటే ఇంకా చెడిపోతుంది. సాల్ట్ సూపర్. సో బాగా ఉప్పుగా ఉంది. సో ఇంకా ఈ కంకి అమ్మకి తినిపిద్దాం, ఏమవుతుందో చూద్దాం. నాయనా బరువు వేద్దప్ప, కేజీలు. సో ఫ్రెండ్స్, కంకి ఎట్లుంది ఫ్రెండ్స్? నాకెందుకు మొగాన్ని కొడతావురా? అది జిల పెడతాది తగిలితే. అవునమ్మా, చెప్పుమా ఇప్పుడు కంకి గురించి. ఏమేది ఇది గట్టిగా
ఇది జొన్న కంకి అండి. ఆహా. నాకైతే రాయి కంకులు, జొన్న కంకులు, తర్వాత సద్ద కంకులు చాలా ఇష్టం. ఆహా. అమ్ముకునే అంటే ఎందుకోసం ఇష్టమమ్మా? నీ లవర్కి ఇచ్చేకి, అంటే ఇది తగిలితే జిల్ల పడుతుంది. మొగానికి అట్లా. ఏంది మొత్తం పైన పొట్టు ఉంటుంది నాన్న. తర్వాత చూడండి, అవి సద్ద కంకులు అయితే ఊరికి ఇట్లా అనుకొని చెరిగేసుకొని తింటాం. జొన్న కంకులు అలాగే. కానీ రాయి కంకులు అట్లా కాదు. రాయి కంకులు కాల్చి దాన్ని నలిపి చెరిగేసి తింటే సూపర్గా ఉంటుంది అసలు. అబ్బాబు నాకు ఇవి ఇష్టము. తర్వాత మీకు తెలుసో తెలియదు కానీ చెన్నంగి బియ్యం వస్తాయి చూడు, చెన్నంగి బియ్యము, దాంట్లోకి నువ్వులు, నల్ల నువ్వులు వేసి కాసింత బెల్లం వేసుకొని బియ్యం నానబెట్టుకొని తింటే ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలోనే నమిలి యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ తింటారు కదా దీనిలోనే. ఏం లేదు అట్లా అడుగుతానమ్మా. అయ్యో అంటే నువ్వేమైనా ఇప్పుడు ప్రెగ్నెంటా? అంటే మామూలు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తినచ్చు. ఎట్లా ఎవరైనా తినచ్చు ఇవి. ఇవేం అవ్వవు, హెల్త్కి మంచిది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎంత తిని చూపిలే, నువ్వు చూపిస్తే నేను ఎప్పుడు తినలేను. ఫస్ట్ ఎట్లా తినాలా? ఇట్లా ఓహో, ఒకటి ఇట్లా పీక్కోల్లా, ఇట్లా తీసుకొని కింద పెట్టద్దమ్మా. ఏందనుకుంటాను ఎంత క్లీన్ అండ్ గ్రీన్. పట్టుకో, ఇట్లా నలుపుకొని అట్లనే తినచ్చు. లేదినేమ్మా నలిపేది ఎక్కువ వేసుకోవాలా. నీకు పాలు రావు ఎక్కువ ఒకటేసారి ఎక్కువ వేసుకోలేదు. నేను చెప్తానండి, అవి తీసేసాయి. అట్లా పాలు ఎక్కువ పురుగులు చూడండి. ఉండవు నాన్న, జొన్న కంకుల్లో పురుగులు ఉండవు. పాములు ఉంటాయా? పురుగులు ఉన్నప్పుడు పాములు ఎందుకు ఉంటాయి? చేతులు పెట్టు, చేయి పెట్టి ఇట్లా పెట్టు. ఉండలే పద్దు ఇట్లా బాగా నమిలి మింగాల చూడండి అంటే. అట్లా ఉండు, అట్లా కాదు, ఇట్లా పట్టుకొని ఏదన్నా ఆకుకూర కానీ ఏదన్నా తీసి ఇట్లా మా అమ్మ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూపించి గుప్పెడు చూపించి నమిలి పాలు కాచుకో, ఇట్లా బాగుంటుంది. అంటే చూసే వాళ్ళకి బాగుంటుందమ్మా. ముసుకోలే సొగిలి నా కొడుక, సొగిలి పెద్దవా చాలేప్పా, వద్దమ్మా. మళ్ళీ కడుపు అది పడేసి పాలు ఒకటే తాగేది. మీరే కదా మంచిది అన్నారు. మంచిదంటే ఒక కంకి కూడా తినలేదమ్మా. ఏమైతుందేమో ఒక కంకన్నా. మీరు తినండి. మా తల్లికి ఫస్ట్ పెట్టాలి ఎప్పుడైనా కానీ. తల్లికి ఫస్ట్ పెట్టి తర్వాత తినాలి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తల్లి కన్నా చూపి వాళ్ళకి ఎందుకు బట్ట నీరు బాడకప్పనూరు ఫ్రెండ్స్. చిన్న నోరు నాది చిన్నది, ఆ పాపది చిన్నది, నీదే పెద్దది. నీది నోరు నాదే చిన్నది, నీది ముక్కులు కూడా పెద్ద. చెప్పుతా ముక్కులు పెద్దవి, చెవులు పెద్దవి, ముఖం పెద్దది, కాళ్ళు అన్ని అను. కాళ్ళు చిన్నవండి, దొడ్డి కాళ్ళు మా అమ్మ. నాకెందుకైతే దొడ్డి కాళ్ళే, దొడ్డి కాళ్ళు మూసుకోలే, పైనుంచి కింద మూసుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో, గుప్పెడు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా పడతాయండి మా అన్నీ ఒకేసారి అన్ని ఒకటేసారి ఎందుకు అట్లయితే టేస్ట్ వెళ్ళిపోతుంది అక్క. నిజంగా ఎంతుందో నిజం చెప్పు. లేదు టేస్ట్ వస్తుంది, పాలు ఎట్లా వస్తాయి? నములు బాగా నమిలి పాలు చూడండి, పాలు వస్తాయి. నమిలి ఫస్ట్ ఎట్టుంది పాలు కార్చు. అదే పాలు తెచ్చుకో అంటన్నా. కార్చమని లేదు, ఎట్ట కారుస్తుంది అమ్మ. ఏం స్వీట్ ఉంటాయండి ఇవి, ఎంత స్వీట్ ఉంటాయి కదమ్మా. స్వీట్ లేకోకుండా ఇంకేం నమ్మలేమ్మా నువ్వు. నమ్మలు బాగా నమ్మితేనే అప్పుడు అర్థమయ్యేది. అది స్వీట్ లేదా? బాగా నమ్ములు. ఉప్పు ఎందుకుంటాయమ్మా ఉప్పు? నిజం కాదు మా ఉండు పెట్టుకోమ్మా. ఉప్పే ఉండదే. అవునా? అబ్బా మా కరెక్ట్.
ఆడ ప్లేట్ మీద పెట్టినాను కదా, ఈ పక్క ప్లేట్ మీద పెట్టినప్పుడు సాల్ట్ గీల్ట్ అయింటుంది అనమాట. అందుకు ఇద్దా ఇది తిని పాలు ఒక్కసారి కార్చి చూపిస్తే. ఏందిరా పాలు కార్చి అంటే ఎవరికన్నా పాలు దాకంటివా నువ్వు? ఆవుకి అంతేగా. పట్టుకో. Round 2. నమ్మలమ్మా, పైన పొట్టులో సాల్ట్ ఉంటుంది, నువ్వు లోపల గింజ తగలల్లా గట్టిగా నమ్ములు. దౌడలు ఎందుకు ఇచ్చింది దేవుడు? నమిలేకే కదా. ఇప్పుడు ఏం చేస్తావే? చెబుతానమ్మా, పాలు వస్తాయి బాగా నమ్ములు. బాబు ఎందుకు బాబు అంత ఉప్పు విపరీతంగా ఉప్పు ఉంది, ఎందుకుంటాయి? ఉప్పే కదా వస్తాయి. సౌడు భూమిలో పెట్టినారా ఏమన్నా? ఓకే, పైకి చూడు, పైకి డాడీని తెలుసు, పైకి చూసి. ఎర్ర నేలలో పెట్టినవే కదా అవి. ఎర్ర నేలలోనే పెట్టినాం. ఓకే కరెక్ట్. నాకు ఎందుకు తెలుసా, పొద్దున నేను ఏమంటే చుక్క ఆటకే వస్తుంటుంది కదా, సో చుక్క వల్ల ఏమైనా కానీ అవుతుందంటే ఆ ఎక్క ఏమనే అన్నా అట్లా చుక్కలే, చుక్క కుక్కగా చుక్క చుక్క అంటే ఏంటి? చెప్తా చుక్క మూడు బాగా నేను చెప్తానుండమ్మా. చుక్క ఆటకే వస్తుంది అని చెప్పినానా లేదా? చుక్క అని ఒకటి ఉంది, ఉండి చూపిస్తాను నీకు. చుక్క అంటే ఏదో చూపిస్తాను, నమ్ముతాను. ఒక్క నిమిషం ఫుటేజ్ దాంట్లో ఉంది, చూపిస్తాను. మా ఒక్క నిమిషం అమ్మా, వెయిట్ ಮಾಡಿ చూడ ఉండమ్మా, ఒక్క నిమిషము. తొక్కున్నాడు కంకి. కాదక్క, ఇప్పుడు రోజు ఈడ చుక్క పాస్ పోస్తుంటుంది, ఈ కంకి ఏమైనా పుల్లగా ఉంటుందా? అట్లా ఉండదంటావా? ఒకసారి టేస్ట్ చేసి చెప్తావు ఈ కంకి పుల్లగా ఉందేమో అని. ఏందో ఎంత చెప్పినా కానీ చూడమ్మా, ఈ చుక్క ఈడే పాస్ పోస్తుంది, కానీ యాడైతే అది పాస్ పోసిందో ఆడనే కంకులు చూడు ఎంత బాగా చూడు. ఈడ పాస్ పోసింది కదా, అందుకే చూడు ఈడ కంకి ఎంత బాగా వచ్చింది. ఓకే, దీని చూడు, ఇది ఇంకా హైట్ ఉంది కానీ దీని కింద అంత కంకి రాలే, ఎనర్జీ వస్తుంది అనమాట ఈడ. సో ఇది చుక్క పాస్ పోసి పెరిగిన కంకి. అట్లా చేస్తావు అట్లా ఉండు, నేను చెప్తా. ఒక్క నిమిషం నాన్న దగ్గర కనపడదు. గబ్బు నా కొడుకా. నాన్న నీట్గా నాన్న ఫ్రేమ్ బాగుంటుంది నా భార్య. మామ నేను చెప్పేది నమ్మా. ఏంది బాబే ఉచ్చలు పోసిన కంకి తెచ్చి నాకు తినిపించినావు? ఉచ్చలు అయ్యో రామా అమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావడంలే. ఉచ్చల్లో కంకి కాదు అది. ఒక్క నిమిషం, ఉచ్చల్లో కంకి కాదు. రోజు చుక్క ఏం చేస్తారు తెలుసా, ఆ చెట్లు కంకులు ఉన్నాయి చూసినావా, ఆ కంకుల కాటికి వచ్చి పోస్తుంది అనమాట. అది ఆడ పోయడం వల్ల విను మా ఫస్ట్ వింటే పోయడం వల్ల బలంగా వచ్చింది, బాగా పెరిగినాయి. ఇప్పుడు పక్కన కంకులు వేరేవి చూపించినా ఫ్రెండ్స్, పక్కన కంకులు వేరేవి చూసినారు కదా మీరు. ఆ కంకులు అంత సైజు రాలేదు. ఈ కంకి చూసినారా ఎంత సైజు వచ్చిందో? ఎందుకు తెలుసా? అది ఉచ్చలు పోయడం వల్ల. Right answer. చుక్క ఏంటి చుక్క 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 నీ పెళ్ళామా చుక్క? అయ్యో రామా, ఏమైనా నీ చుట్టం రాలా, లేకుంటే నీకేమైనా రెండో పెళ్ళామా? ఫ్రెండ్స్ చుక్క 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 చెప్తాను. యాక్చువల్ గా అది చుక్క పేరు అన్నమాట. మళ్ళా చుక్క. సరే, ఆ చుక్క ఏం చేస్తారు తెలుసా? ఏంటది చుక్క అంటే కుక్క కదా. చుక్క అంటే కుక్కనే కుక్క విన్నాం. చుక్క చుక్క అన్నావు. చెప్తా. చుక్క వచ్చేసి దాని పేరు చుక్క అంటే దానికి ఒక చుక్క ఉంటుంది బాడీలో, అందుకు దానికి వేరే వాళ్ళు చుక్క అని పెట్టినారు. బాబే నన్ను ఎందుకు బాబే గబ్బులు ఎప్పి. అయ్యో ఏం జరిగింది అనుకుంటాను, నీకు అర్థం కావడం లేదు. ఏం జరిగింది అనుకుంటున్నావు? చెప్తేదన్నా వింటావా నువ్వు? ఏం జరిగింది అనుకుంటున్నావు? నువ్వేంది బాబే 6 నెలలు చెప్తావు? చెప్తా. ఇప్పుడు లాస్ట్ మనము ఇంటికాటికి వచ్చినప్పుడు జొన్నలు వేసినామా, మనము ఇంటి పక్కన అంతా రావాలని. అవన్నీ ఉచ్చలు పోసి పెరిగినాయా? కాదమ్మా, అవన్నీ పెరగలేదు. ఒకే ఒక్క చెట్టు దగ్గర మాత్రము చుక్క వచ్చి రోజు ఆడ పాస్ పోస్తాండే. ఎండల కాలంలో నీళ్లు లేక అన్ని చెట్లు ఎండిపోతాండే ఫ్రెండ్స్. చుక్క వల్ల ఒక చెట్టు పెరిగిందే.
సో పక్కన ఉన్న మొక్కజొన్నలు అన్ని కూడా చూసినాను అనమాట. పక్కన ఉన్న మొక్కజొన్నలు ఏవి ఆ సైజు రాలే, చుక్క దగ్గర ఉండదు ఒక్కటే. ఎందుకు తెలుసా? చెప్తా. ఈ చుక్క సైజుల గురించి అవన్నీ నువ్వు చెప్తావు. అట్లా కాదమ్మా, నువ్వు ఏదో గలీజ్ ఉంటుంది అనుకుంటున్నావు. గలీజ్ ఉండదు. నువ్వు తాగురా, నువ్వు తినరా. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు యువర్ థింకింగ్ ఆక్వాపోనిక్స్ తెలుసా? రీసైక్లింగ్ ఆక్వా కల్చర్ తెలుసా? నువ్వు ఇట్లాంటివన్నీ నాకు చెప్పు. అట్లా కాదమ్మా, ఫిష్ వేస్ట్ తీసుకొని వచ్చి ఫిష్ ఎక్స్క్రీట్ తీసుకొని వచ్చి విన్ను చెప్పేది అదే చెప్తా. దీన్నే చెప్తా, నీకు చెప్తా ఎందుకు కంకి ఇంత సైజ్ వచ్చింది అనేది నీకు చెప్తా. వచ్చింది రైట్ ఆన్సర్. దాని వల్ల కాదు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ చుక్క మంచిగా అట్లా కాదు. నాలుగా తప్పు కాదు, బోడెక్క తప్పు. బోడెక్క ఏం చెప్పింది? ఉండు ఒక్క నిమిషం. నాగార్జున పద్దు అది ఆఫ్ చేయపో. పద్దు నేను చెప్పేది చుక్కకి న్యూట్రియంట్స్ వస్తాయి. అబ్బా మా ఉప్పగా లేదు మా, ఎందుకు అట్లా చెప్తావు? అబ్బా సరే 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 నిజం చెప్తారా? రా నిజం చెప్తాను. నిజం చెప్తా కూర్చో. అబ్బా నేచర్లో ఏదైనా కానీ ఒకదాని వేస్ట్ ఇంకొక చోటికి పోతాది. నేచర్లో ఏదైనా కానీ రీసైకిల్ అవుతుంది. బాధపడద్దు. ఇప్పుడు ఎరువులకి ఏంది? ఆవుదీను బర్రెలు పెంట వేస్తారా లేదా? పేడ వేస్తారా లేదా? పేడ పొట్టేళ్ళు కూడా తోటలే పిలిపించి కుక్కలు కాదమ్మా. వేస్ట్ అంతా నేచర్ లేకి భూమిలోకి వెళ్ళిపోయి న్యూట్రియంట్స్ మాత్రమే ఎయిర్ లో అబ్జర్వ్ చేసుకుంటా. నువ్వు రోజు న్యూట్రియంట్స్ అన్ని ఎత్తుకొని రోజు తినరా. నీ ముందా బేవర్స్ నా కొడక, కంటిని నా కొడక. ఏం చేసినానని లే నోరెట్టినా డవల్ కొడతా సుగల్లా కొడక. నానా తింటావు, నువ్వు కూడా లావవుతావు. నువ్వు తిన్నాయినా నాకు వద్దు కానీ నువ్వే తిన్నా. ఇదేమి చుక్కది కాదులేమ్మా చెమ్ము, తిందు. నిజంగానే ఇదేమి చుక్కది కాదు, ఇది చుక్కది కాదు. నిజంగా చెప్తానా, ఇదేంది తెలుసా? నేనే జస్ట్ సాల్ట్ వాటర్ ఉరికట్లా చిందికిచ్చిన. ప్రామిస్ నిజంగా నేను సాల్ట్ వేసినానమ్మా. ఎందుకు బాబీ నన్ను ఇట్లా ఇట్లా పనులు గిన చేసినావా? ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే ఉండవు నా కొడుక. నువ్వు నేనేం చేసినానమ్మా? పరాడ ఏదట్టు చేస్తా నా కొడుక. నీకు యాదిరతో వాటర్ లో ప్రామిస్ చెప్తానా, ఈ వాటర్ లో నానబెట్టేసి అట్లా వాష్ చేసుకో. పైన ఉన్న సాల్ట్ అంతా పోతుంది. దేవుడు దేవుని మీద ఒట్టు చెప్తాను, నీ మీద ఒట్టు ప్రామిస్ చెప్తానా. పద్దు మీద ఒట్టు, చుక్కకి ఏమీ సంబంధం లేదు దీనికి. వద్దు వేస్ట్ చేసి మంచి కంకె 3 నెలలు పట్టింది ఆ కంకి వచ్చేది. మంచి కంకె వాటర్ లో వాష్ చేసుకొని నాకు నేను కూడా తింటా. నిజమైందంటే నీకు నిజంగా పండబెట్టి తొక్కి పారుతాంటి. సేఫ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చెప్పండి. అందరూ లైకులు కొట్టండి ప్లీజ్. లైకులు తక్కువైపోతున్నాయి. లైకులు ఎక్కువ కొడితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తేనే కదా మేము కూడా మీ ముందుకు ఫాస్ట్గా వస్తుంటాము. మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. మీరు మాకు సపోర్ట్గా ఉన్నట్లు ఉంటుంది. లైక్లు మాత్రం ప్లీజ్ లైక్ మర్చిపోద్దండి. లైకులు కొట్టండి.